ఇది అడగకూడదు గానీ అడగక తప్పట్లేదు. అయ్యగారి యొక్క మరణం ఎలా అంటే 15 సంవత్సరాల క్రితం చనిపోయారని తెలియజేశారు. ఎలా చనిపోయారు అవి? కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం జరిగింది. రెండు కిడ్నీస్ ఫెయిల్ అవుతే ఒక కిడ్నీ నేనే ఇవ్వడం జరిగింది. మేము కొనుక్కునే పరిస్థితి మాకు లేదు. అప్పటికి నేను ఆరోగ్యంగా ఉన్నాను కనుక దేవుడు నన్ను ప్రేరేపించాడు. నాకు మీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. మీలో 90% ఆఫ్ ద పీపుల్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ప్రతి సబ్స్క్రైబర్ చాలా మ్యాటర్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మీరు ఇమాజిన్ చేయలేని గెస్ట్ తో క్రేజీ అండ్ ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్స్ ని తీసుకొస్తాం. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద పాడ్కాస్ట్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రణయ్ టాక్స్ 365 ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు ప్రభుపేట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మీకు చెప్పినట్లుగా దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన చొప్పున సేవకులను సేవకురాలను ఇంటర్వ్యూ చేయాలన్న ఉద్దేశముతో మరలా నూతనంగా మీ మధ్యకు ఒక సేవకురాలని పరిచయం చేయబోతున్నాం. ఈ మారేడుమల్లి ప్రాంతంలో ఈ గుట్టల మధ్య ఈ ఏజెన్సీ ఏరియాలో గత 48 సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్న సేవకురాలు మన మధ్యలో ఉన్నారు. ఆ సేవకురాలు మెర్లిన్ ప్రేమ్ సాగర్ గారు. తన భర్తను కోల్పోయినా, తన భర్త చనిపోయి 15 సంవత్సరాలు అవుతున్న కుటుంబ భారమును, పరిచర్య భారమును తన భుజముల మీద మోసుకుంటూ 15 సంవత్సరం నుంచి ఒక స్త్రీయే పోరాడుతూ ముందుకు తీసుకొని వస్తున్నారు. అటువంటి స్త్రీ మన మధ్యలో ఉండడం మనకెంతో ఆశీర్వాదకరము. కాబట్టి ఈ రోజు ఆ అమ్మగారు చేస్తున్న పరిచర్య విధానాన్ని ఏ రీతిగా ప్రారంభించారు, ఎలా రక్షింపబడ్డారు, ఏ రీతిగా భర్తను కోల్పోయినా పరిచర్యను కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపిస్తున్నారో ఆమె మాటల్లోనే మనం విందాం. అమ్మగారు వందనాలండి. బాగున్నారా? దేవుడు మీ మధ్యకు మమ్మల్ని నడిపించడం మేము ఎంతో సంతోషకరంగా భావిస్తా ఉన్నాము. ఈ రోజు నేనైతే కొంచెమే చెప్పాను మా ప్రేక్షకులు మీ గురించి. ఒక 2 విషయాలు, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పూర్తి పేరు, మీ ప్రాంతము, మీరు ఎంత వరకు చదువుకున్నారో మా ప్రేక్షకులకు తెలియచేయండి. ప్రేక్షకులందరికీ నా వందనాలు. మాది కాకినాడ. పాస్టర్ గారిది కూడా కాకినాడే. మరి ఆయన అయితే 77లో వచ్చారు. కానీ మాకు వివాహం 80 సంవత్సరాలు వివాహం అయిన తర్వాత నేను మారేడుమిల్లి రావడం జరిగింది. నేను డిగ్రీ చదువుకున్నాను, ఆయన కూడా డిగ్రీ చదివారు. మీరు కాకినాడ నుంచి వచ్చారని తెలియజేశారు. మీరు పుట్టిన ప్రాంతం కాకినాడ. మరి ఈ ప్రాంతానికి ఎలా వచ్చారు? నేను రావడం అంటే నేను దేవుని కొరకు సమర్పించుకున్న కారణంగా ఈయన వివాహం చేసుకోవడం జరిగింది. ఈయన అప్పటికే సేవ చేస్తున్నారు 3 ఏళ్లుగాను. చేత ఆయన చేసుకున్న కారణంగా ఈ ప్రాంతం నేను రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఎలా రక్షింపబడ్డారు? ప్రభువుని ఎలా, అంటే సొంత రక్షకునిగా ఎప్పుడు అంగీకరించారు? నేను 78లో నేను ఒక వ్యాధితోటి, స్త్రీకి రానటువంటి వ్యాధితోటి నేను బాధపడుతున్న టైంలో దేవుడు నన్ను స్వస్థపరిచారు. మరి నేను ఒక తల్లి దగ్గరికి వెళ్ళేదాన్ని. నా ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థపరిచిన కారణంగా నేను చదువుకున్నా, ఉద్యోగం చేయకుండా మరి దేవుని పని చేస్తానని చెప్పి దేవుని దగ్గర నేను మరి వాగ్దానం చేశాను. ఆ వాగ్దానం ప్రకారంగా నేను సేవకుని చేసుకుని సేవ చేయాలని తీర్మానంతో నేను ఇక్కడికి వచ్చాను. సో 48 సంవత్సరాల నుంచి పరిచర్య చేశారని తెలియజేశారు. సో 48 సంవత్సరాల ముందు మీరు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? ఈ 48 సంవత్సరాలు పరిచర్య తర్వాత మేము పరిచర్యలో ఫస్ట్ ఆరంభంలో మేము కొన్ని చాలా విపత్తులు ఎదుర్కొన్నాం. అది ఆర్థికంగానేమి, లేకపోతే మనుషుల ద్వారా, నక్సలైట్ల ద్వారా, అలాగే జంతువుల ద్వారా, మరి ఇలాంటి అనారోగ్యాల ద్వారా చాలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో అప్పట్లో పోషణ ఎలా, మరి కుటుంబ పోషణ? అప్పుడు మా పోషణ అప్పటికే నేను వచ్చేసరికి సంఘం ఉంది, కానీ చాలా ఎక్కువ ట్రైబల్సే ఉండేవారు. ఉద్యోగస్తులు చాలా తక్కువ మంది ఉండేవారు, చాలా తక్కువగానే వచ్చేది. మా పరిచర్యకి ఎక్కువ ఖర్చు పెట్టేవారు. మేము చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నాం. ఆహారం లేమి అనేది మాకు తెలుసు, ఆకలి అనేది మాకు తెలుసు. అలాగే కష్టం, బాగా ప్రయాసపడేవాళ్ళం, కష్టం కూడా మాకు తెలుసు. మరి అన్నిటిని కావాలని మేము ఈ మార్గంలోకి వచ్చాము కనుక అవి ఓపికతోటి తట్టుకుంటూ అటువంటి విషయాలు కూడా దేవుడు మాకు ధైర్యం కలిగజేస్తూ, ఎప్పుడైతే బలవంతులు అవుతామో అప్పుడే బలవంతులుగా దేవుడు చేస్తాడు కనుక ఆ బలహీనులుగా ఉన్న మమ్మల్ని బలవంతులుగా చేసి మమ్మల్ని ఈ విధంగా వాడుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు 48 సంవత్సరాల పరిచర్యలో ప్రభు యొక్క దర్శనం చొప్పున నడుచుకుంటూ వచ్చారు ఇక్కడికి. సో ఈ ఏరియాల చుట్టూ పరిచర్య విస్తరించడానికి ఎలా కష్టపడ్డారు మీరు? అంటే ఇప్పుడు అప్పట్లో సరిగ్గా వాహన వసతులు ఉండేటివి కాదు.
ఏదున్నా చాలా కష్టమైన ప్రయాణం. ఈ కొండలు ఎక్కాలంటే చాలా కష్టం. సో ఎలా ప్రయాణించగలిగారు మీరు? ఆయనైతే నడకతోటే, కాలినడకనే ఈ ప్రాంతాలన్నీ కూడా, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఆయన తిరిగి సువార్త ప్రకటించడం జరిగిందండి. ఆయన ఒక మ్యాప్ పెట్టుకుని ఈ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో గ్రామాలన్నీ, అప్పట్లో 7 మండలాలే ఉండేవి. 7 మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మ్యాప్ వేసుకుని, మ్యాప్ ప్రకారంగా ప్రతి గ్రామానికి సువార్త ప్రకటిస్తూ, కాలినడకన సువార్త ప్రకటిస్తూ వెళ్ళేవారండి. మళ్ళీ ప్రతి నెల కూడా 2 సార్లు సువార్త దండయాత్ర లారీ, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండేవారు కనుక లారీ అవకాశం వచ్చింది. చేత లారీ మీదే మేము ప్రయాణం చేసి మరి సువార్త ప్రకటించడం జరిగేది. అలా సువార్తకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఆటంకంగా ఉన్నారా? ఉన్నారండి, నక్సలైట్లు ఎక్కువ ఆటంకం పరిచేవారండి. ఒక ప్రాంతం వెళ్తే, ఉక్కులూరు అని ఒక ప్రాంతం వెళ్ళినైతే అక్కడ నక్సలైట్లు 4 అయ్యేసరికల్లా మీరు ఖాళీ చేయకపోతే చంపేస్తానని చెప్పారండి. వాళ్ళు అన్న ప్రకారంగా వాళ్ళు చేస్తారు. ఇంకా సంఘ పెద్దలు అందరూ కూడా ఎందుకంటే గారు విడిపోదాం అని చెప్పని ప్రేరేపించడం తోటే వచ్చేయడం జరిగింది. అలాగే మరొక ప్రాంతంలో మల్లిసాలని ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఆ మల్లిసాల ప్రాంతంలో కూడా మరి ఆ యొక్క అన్నలు యొక్క లీడర్ ఉంటాడు కదండి, తను చాలా విరోధంగా ఎక్కువ ఇబ్బంది పెట్టేవాడు. గుండెల మీద తుపాకు కూడా పెట్టి చంపేస్తానని కూడా బెదిరించాడు. బెదిరించినా చంపేస్తే చంపేయండి, నన్ను చంపేస్తే అలాంటి 100 మంది సువార్థకులు ఇక్కడికి వస్తారు, ఆయనకి మనుషులకి లోటు లేదని చెప్పి ధైర్యంగానే అలాగే ఎదుర్కొనేవారండి. అలాగే ఈ ద్వారా అక్కడ దేవుని సువార్త విని ప్రభువుని అంగీకరించిన వాళ్ళు కూడా చెట్టు కట్టేసి కొట్టేయడం కూడా జరిగిందండి. వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు ఇక్కడ. అలా. ఓకే. అయితే ఇప్పుడు ఇది అడగకూడదు గాని అడగక తప్పట్లేదు. అయ్యగారి యొక్క మరణం ఎలా, అంటే 15 సంవత్సరాల క్రితం చనిపోయారని తెలియజేశారు. ఎలా చనిపోయారు అయ్య? ఆయనకి 30 సంవత్సరాలు వచ్చేసరికి షుగర్ వచ్చిందండి. షుగర్ వచ్చిన కారణంగా ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకునేవారు కాదు, ఆహార నియమాలు ఏం పాటించేవారు కాదు. ఏ ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతంలో అక్కడ ఏం దొరికితే తినడం, సువార్త ప్రకటించడం, వచ్చేయటమే చూసుకునేవారు కాదు తప్ప మరి ఆరోగ్యం పట్టించుకునేవారు కాదు. అలాగా ఉండే సమయంలో ఆయనకి రాను రాను ఆరోగ్యం క్షీణించి 2 కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం జరిగిందండి. 2 కిడ్నీస్ ఫెయిల్ అవుతే ఒక కిడ్నీ నేనే ఇవ్వడం జరిగింది. మేము కొనుక్కునే పరిస్థితి మాకు లేదు. అప్పటికి నేను ఆరోగ్యంగా ఉన్నాను కనుక దేవుడు నన్ను ప్రేరేపించాడు. మరి నేను కిడ్నీ ఇవ్వడం జరిగిన తర్వాత ఆయన మరి 5 సంవత్సరాలు ఆయుష్ కావాలని కూడా అడిగారు. ఆ ప్రకారంగా దేవుడు ఆయుష్నిచ్చారు. ఆ 5 సంవత్సరాల్లోనే ఆయన అనుకున్నవన్నీ కూడా ఆయన పూర్తి చేసేసారండి. ఆ తర్వాత చివరి దశలోని ఈ కిడ్నీ వల్ల ఆయన ఏం చనిపోలేదండి. ఆయనకి ఆరోగ్యం బాగుంది, షుగర్ కంట్రోల్లో ఉంది, బీపీ కంట్రోల్లో ఉంది, కిడ్నీ చక్కగా ఫంక్షన్ చేస్తుంది. నేను ఆఖరి క్షణం దాకా ప్రయాసపడాలి కదా అని చెప్పని తిరిగేయటం మొదలు పెట్టారండి. తిరిగేయటం మొదలు పెడితే వర్షంలో తడిచి వచ్చేసారండి. 3 ఊర్ల నుంచి బండి మీద వర్షంలో తడిచి వచ్చారండి. ఆ తడవడం వల్ల వెంటనే జలుబు చేసింది. ఈ కిడ్నీ పేషెంట్లకి ఏదైనా వస్తే క్షణాల మీద పాకిపోతుంది. ఏదైనా అది ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. కన్ను చుట్టూ బ్రెయిన్ లో కూడా వెళ్ళిపోయింది అనమాట. ఆ కారణంగా నువ్వు ఇక్కడ ఎక్కడ ట్రీట్మెంట్ దొరకలేదు. అందరూ అన్నారు మీరు సిఎంసీకే వెళ్ళిపోండి అని చెప్పన్నారు. అప్పుడు సిఎంసీకి వెళ్ళిన తర్వాత ఒక కన్ను తీసేయడం కూడా జరిగిందండి. తీసేయక తప్పదు. మరి ఎన్ని విధాలుగానూ ప్రయత్నం చేశారు కానీ ప్రయత్నం ఫలించలేదు. ఆ కారణంగా మరి ఆయన చనిపోవడం జరిగిందండి. సో అయ్యగారు ఏ సంవత్సరంలో చనిపోయారండి? 2011 అండి. 2011. సో ఆ రోజు చనిపోయినప్పుడు నాకు తెలిసి మీరు అప్పుడు చాలా దుఃఖకరంగా ఉంటారు. సో అప్పుడు ఈ పరిచర్య గురించి ఏమైనా ఆలోచించారు? కుటుంబం గురించి ఏం ఆలోచన చేశారు? నాకు ఏం ఆలోచించానంటే, అసలు నేను కిడ్నీ ఇవ్వకముందే ఇలా నాకు వద్దు, పూర్తి అయిపోయి నా జీవితం అని చెప్పని ఆయన అనుకున్నప్పుడే సంఘం ఏమైపోతుంది, పరిచర్య ఏమైపోతుంది, నా బిడ్డలు తండ్రి లేకపోకుండా ఎలాగా అని చెప్పనేసి నేను ఎక్కువగా ఆలోచన చేసి నేను త్వరపడిన కిడ్నీ ఇవ్వడం జరిగింది. చివరిలో ఆయన అలాంటి పరిస్థితుల్లో మరి చాలా అప్పులే అయినాయి. మాకు అప్పులంటే మా కొరకు కాదు, మా బిడ్డల కొరకు మేము కూడా ఎప్పుడు కూడా చేయలేదు. ఇబ్బంది అయితే ఇబ్బంది పడేవాళ్ళం, లేకపోతే లేముగానే ఉండేవాళ్ళం. కానీ దేవుని పరిచర్య జరగాలంటే మరి ఇక్కడ నీళ్లు కదిలించబడాలి కదా, మీటింగ్స్ పెట్టాలి. ఆ మీటింగ్స్ కొరకు ఎక్కువ అప్పులు చేసేసేవారు. ఏంటి పెద్ద పెద్ద సేవకులు తీసుకొచ్చి వాళ్ళు కనీసం వీళ్ళు చూడలేరు కదా. ఇప్పుడంటే టీవీలు వచ్చినాయి కనుక టీవీలో చూస్తున్నారు. అప్పుడు ఎవరు చూసే అవకాశం ఉండేది కాదు కదా. అంచేత యేసన్ గారిని ఏంటి మరి విజయవాడ నుంచి ఇంకొక ఆయన పేరు కూడా నేను మర్చిపోయాను,
మరి అందరిని పెద్ద పెద్ద సేవకులందరూ కూడా పిలిచి, రాజబాబు గారు ఏంటి, అంశుమతి మేరీ గారు ఏంటి, వాళ్ళందరూ కూడా పిలిచి ఇక్కడ మీటింగ్స్ పెట్టేవారు. వాళ్ళందరూ చుట్టుప్రక్కల ప్రాంతాలంతటికి పబ్లిసిటీ చేసేవాళ్ళం. మరి వ్యాన్లు పెట్టేవారు వాళ్ళ కొరకు ప్రజలు రావడానికి. ఎందుకంటే నడిచి రావాలంటే చాలా టైం పట్టేస్తుంది. అవును. ఎన్నో కిలోమీటర్ల నుంచి నడకే ఉంటది వాళ్ళకి, వాహనాలు ఉండవు ఇక్కడ, అవును. ఉండేవి కూడా కాదు. అంచేత వ్యాన్లు, లారీలు ఏది ఉంటాయి ఏర్పాటు చేస్తే వాటి మీద లారీలతో చాలా జనం వచ్చేవారు. ఆ ప్రకారంగా సువార్త ప్రకటించేవారు. ఇప్పుడు అయి నేనేమి చేయలేను ఇలాగా, నాకెవరు చెప్తారు? మా బాబు సరిగ్గా ట్రైనింగ్ పూర్తయి వివాహం అయ్యి 3 నెలలు అయింది అంతే. మ్మ్. ఇంకా సేవ ఆరంభం లేదు. ఇంత భారం అంతా వాడి భుజం మీద నేను మోపాలి. అప్పుడు చిన్న వయసు కూడా 30s లోనే ఉన్నాడు బాబు. ఆ, అలాంటి పరిస్థితుల్లో నాకు చాలా బాధించే ప్రార్థనే. నేను ప్రార్థన తప్ప ఇంకేమీ ఎవరిని ఆశించలేదు, ఎవరి మీద ఆధారపడలేదు. మాకు ఇటువంటి సహాయాలు కూడా ఎక్కడి నుంచి కూడా రావు. ఫెయిత్ మీద ఈ యొక్క సంఘం కట్టబడ్డం, ఓకే. ఆయన అదే అలవాటు చేశారు. అంచేత ప్రార్థన చేయడం ఆరంభించాను, ప్రార్థనలో బాగా ఎదగడం ఆరంభించాను. దేవుడు నేను ఏ విధంగా ఉపయోగపడుతున్నా ఆ విధంగా నన్ను సిద్ధపరచుకుని నన్ను వాడుకోండి ప్రభు అని చెప్పన్నాను. అన్న తర్వాత దేవుడు నన్ను ఆయన వరాలతో నన్ను నింపాడు, ఆయన ఆత్మతోనే నింపాడు. మరి అనేక అద్భుత కార్యాలు, రోజుకు ఒక అద్భుతంతోనే మొదటి నుంచి మేము అలా బ్రతికితూనే ఉండేవాళ్ళం. మా పిల్లలకి కూడా తెలుసు, అద్భుతాలతోనే మా బ్రతుకులన్నీ ఇలా కొనసాగినాయి. మేము 4 పిల్లల్ని దేవుని సేవకి ఇచ్చాం. మరి బాబు విషయంలో చాలా చాలా అప్పులు ఉన్నాయి. ఎలాగంటే ఆ అప్పుల భారం వాళ్ళ మీద పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా సేవలే కదా. పైకి బాబు కంగారు పడతాడని చెప్పి పరామర్శించడానికి వచ్చేవారు అనుకునేదాన్ని, కానీ వాళ్ళు వచ్చి పరామర్శించి వాళ్ళ అప్పుల భారం చెప్పేవారు. 30,000 ఇవ్వాలి అయ్యగారు, 20,000 ఇవ్వాలి, ఇలా చెప్తా ఉంటే నా గుండెంతా ఎంతో దడ పట్టిస్తుంది. నా ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి ఏడవడం మొదలు పెట్టాను. మొదలు పెడితే జ్ఞాపకార్థకోవటానికి చనిపోయిన రోజు డబ్బులు ఇస్తారు కదా, అవన్నీ ఒక మూట కట్టి మూట మీద సాష్టాంగ పడి ప్రార్థన చేశాను. చేసి ఈ డబ్బులు మాకు రూపాయి వద్దు, మా అప్పులన్నీ తీర్చేయండి, హ్యాపీగానే సేవ చేయాలి, దేవుని కొరకు ఉపయోగపడాలి, నా కొడుకు ఈ భారం అనేది ఉండకూడదు అని చెప్పనేసి ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుడు అద్భుతం చేసి ఒక్క అప్పు లేకుండా దేవుడు మమ్మల్ని బయటికి రప్పించాడు. ఆ తర్వాత బాబు సేవా భారం నిలబెట్టి బాబు కూడా చాలా అప్సెట్ అయిపోయాడు. ఎందుకంటే అర్థమయ్యేది కాదు ఏం చేయాలి, రకరకాల వ్యక్తులు కదా, అంతమందిని ఫేస్ చేయాలి. మరి ఎలాగా ఈ పరిస్థితి అని చెప్పని వాడు కూడా ప్రార్థనలో బాగా బలంగా ఉంటాడు. మరి ఆ ఇద్దరం కలిసి అలాగా సేవ చేసేవాడు. ఏదైనా చిన్న పెద్ద తేడా పడవస్తే చెప్తా ఉండేవాడిని, ఇలా చేయి బాబు, అలా చేయి బాబు, ఇలా చేయని చెప్తే అలా చేస్తూ ఉండేవాడు. అలాగే ఆయన స్వరం తన చెవులో వినబడి ఇంకా ఇసుతారాధనపై ఈసారి సాక్ష్యాలు ఆరాధన అంతా కూడా ఆయన చెవులో చెప్తా ఉండేవారు. ఆ విధంగా తనంతట తాను అలా నడిపించబడ్డాడు. నాకు తోచింది నేను చెప్పి అలాగా దేవుని పరిచర్య కొనసాగుతూ ఉన్నది బాబు. సో అంతకుముందు బాబు ట్రైనింగ్ అయితే అవ్వలేదు. సో అయ్యగారు మరణించిన తర్వాత వాక్యం చెప్పడానికి కొంచెం టైం అనేది తీసుకొని ఉంటారు బాబు. సో వాక్య ప్రసంగం ఎవరు చేశారు, ఎలా చేశారు? వాక్యం బాబు అంటే మాకు సేవకులు ఉన్నారు బాబు మా చేతిలో. అంటే మా ద్వారా బైబిల్ ట్రైనింగ్ అయ్యి సేవ చేసే సేవకులు మాకు బాగా సపోర్ట్. మా బాబు కొంచెం నిలదొక్కునే వరకు, అంటే దుఃఖంతో ఉంటాడు కదా, బాధతో ఉంటాడు కనుక వాళ్ళు చక్కగా సహకరించి వాక్యం చెప్పాల్సి వచ్చినా చెప్పేవారు. ఒకసారి బాబే చెప్పేవాడు. ఆ నాన్నగారు స్వరం వినబడిన దగ్గర నుంచి నిలబడి వాక్యం చెప్పేవాడు అలాగా. ఎందుకంటే తను చదువుకున్నాడు కనుక, బాబు నువ్వే చెప్పు, ఎంతకాలం ఒకరిని పిలుస్తా అంటే వాళ్ళు మా కుటుంబంలోనే 2 సేవకున్నారు, 2 అల్లుళ్ళు. అంచేత సహకరిస్తారు తప్ప వాక్యం చెప్పాల్సిన బాధ్యత నీదే కదా, మన దుఃఖం పక్కన పెట్టాలి, మన బాధలు పక్కన పెట్టాలి, అలా అనుకుంటూ పోతే మన సేవ ముందు కొనసాగదు కనుక చెప్పమని చెప్పి అక్కడి నుంచి మా బాబే నడిపించడం, బాబే వాక్యం చెప్పేవాడు అండి, నేను మధ్యలో చెప్పడం అలాగా. మీరంటే ఇప్పుడు యజమాని ఉన్న కుటుంబం ఒకలాగా ఉంటుంది, యజమానిని కోల్పోయిన కుటుంబం ఒకలాగా ఉంటుంది. సో ఇప్పుడు అయ్యగారిని గత 15 సంవత్సరాల క్రితమే కోల్పోయారు. కోల్పోయిన తర్వాత ఎలా బ్యాలెన్స్ చేశారు, ఇటు సంఘాన్ని కుటుంబాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? ఇంకా ముందున్న అనుభవాలే బాబు, మాకు బాగా అనుభవం, బాగా దిట్ట అందరూ. పేదరికం అనుభవించడానికి ఏ విధంగా కూడా భయపడ్డు మా బాబు కూడా. అలాగే నా బిడ్డలు 4 కూడా అంతే. అలాగా మరి ఉన్న దాంట్లోనే తినడం, లేకపోతే మానుకోవడం. ఇంతవరకు మీ పరిచర్య గురించి మేము అడిగాము. సో ఇప్పుడు మీరు అమ్మగారు స్టేజ్ లో ఉన్నారు, స్త్రీ. నేను ఎలా ఉంటదంటే ఈ రోజు స్త్రీల గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఈ రోజులలో మందిరాల్లో ఉన్న స్త్రీలు ఎలా ఉన్నారంటే చాలా
ఆ దేవునికి వ్యతిరేకంగా నడిచే వారిగా ఉన్నారు. అంటే వస్త్రధారణ కావచ్చు, ఉమ్. మాట విధానం కావచ్చు, లేదా మందిరానికి వచ్చే విధానం కావచ్చు. ఆ స్త్రీలకు మీరు చెప్పే మాట ఏమంటారు? అంటే విశ్వాసులుగా ఉన్న స్త్రీల బాబు సేవకురాలైనా ఎవరైనా విశ్వాసులైనా ఒకటే అంతే. ఎవరైనా ఒకటే కదా దేవుని దృష్టిలో. అంటే సేవ చేస్తే ప్రతి స్త్రీ మరి భర్తకి సపోర్ట్ గా ఉండాలి. ఓకే. మరి దేవుని దగ్గర అనేక ప్రమాణాలు చేసి వివాహం చేసుకున్నప్పుడు ప్రమాణం పెదవులతోనే కాదు హృదయంలో నుంచి వస్తుంది కనుక మరి దేవుడు అవునని చెప్పి అవునట్టుగానే చేసే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మన మాట కూడా అలాగే ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. అలాగే భర్తకి మనం సపోర్ట్ ఇస్తేనే భర్త ఏ కార్యమైనా చేయడానికి అవకాశం ఉంటది. అది పేదరికమైనా, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా అన్ని విధాలు కూడా భార్య అంటే, స్త్రీ అంటే కేవలం భార్య పాత్ర పోషించడం మాత్రమే కాకుండా తల్లి పాత్రను కూడా పోషించగలగాలి. అనేక క్లిష్ట పరిస్థితుల్లో తిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటారు పురుషులు. అలాంటప్పుడు తల్లిగా ఆదరించి ధైర్యం చెప్పి సలహాలు ఇచ్చి వారి కొరకు ప్రార్థించే భారం కలిగి ఉంటే ఆ సేవ ముందుకు వెళుతుంది. అది విశ్వాసి అయినా సరే, ఇప్పుడు ఆ కుటుంబం అనేది ఒక పొలం లాంటిది. దేవుడు స్త్రీకి అప్పగించినటువంటి పొలం లాంటిది కదా. భర్త బయటకు తీసుకు వెళ్ళి మరి సంపాదించుకుని వస్తాడు. దాన్ని ఆ సంపాదన అంతా ఎలా ఖర్చు పెట్టాలి, ఏ బిడ్డ పరిస్థితి ఎలాగుందో అన్ని తల్లికే తెలిస్తే గనక అది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టినని ఉంది బైబిల్లో. 3 రాలు తన ఇల్లు గూడబెరుకునని ఉంది. అందుచేత జ్ఞానం అవసరం. చాలా జ్ఞానం అవసరం. అంటే వాక్యం కూడా తెలుసుకోవాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. దాని ద్వారా తన కుటుంబాన్ని చాలా చక్కదిద్దుకోవడానికి బాగుంటది. తర్వాత వస్త్రధారణ విషయంలో అయితే ఇతరులకు మనం మాదిరిగా ఉండాలి. మనం మాదిరిగా ఉండాలి. మా స్త్రీ యొక్క శరీరం తన భర్తకు తప్ప మరొక పురుషుడికి కనబడకూడదన్న నియమంతో తను వస్త్రదానం చేసుకుంటే పాపానికి చోటు ఉండదు. పాపం ఆలోచన రావడానికి కూడా అవకాశం ఉండదు. అలాగా ఇతర స్త్రీలకి, అన్య స్త్రీలకి మాదిరిగా మనం ఉంటే, ఓహో దేవుని నమ్ముకున్నటువంటి స్త్రీలు, సేవ చేసే స్త్రీలు ఇంత నియమాలతో ఉంటారు, ఇంత మంచిగా ఉంటారని చెప్పని ఫస్ట్ చూసేది మన వేషధారణే చూస్తారు ప్రజలు. వేషధారణలోనే లోపాలుంటే క్రైస్తవులు అంటారు, క్రీస్తుని కలిగి ఉంటారు, ఇదేనా అని వాళ్ళు ప్రశ్న వేసే అవకాశం ఇవ్వకుండానే మన వస్త్రధారణ ఉండాలి. ఈ రోజులలో స్త్రీలు ఎలా ఉన్నారంటే, అది పులిపీట మీద నుంచి సేవకురాలైనా లేదా విశ్వాసి అయినా, దేవుడిచ్చిన సౌందర్యం కంటే వాళ్ళు వేసుకునే సౌందర్యాలు ఎక్కువైపోయాయి. అంటే మేకప్ అని, అది అంటే ఇది ఇప్పుడు దేవుని ఇష్టానుసారంగా జరిగేదంటారా, లేదంటే ఆ పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తాడంటారా? అలా అంటే మాదిరికరంగా ఎలా ఉండగలుగుతారు? అలాంటి వేషధారణ దేవుడు ఇష్టపడ్డు. అలాంటి వేషధాన్ని దేవుడు ఇష్టపడ్డు. అది మంచిది కాదు. ఇప్పుడు ఎవరు చేసింది ఎవరి మార్గం వాళ్ళకే సరైనదిగా కనబడుతుంది కదా. అంచేత వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా అది వాళ్ళు అలాగే మేకప్ చేసుకుంటారు. పెద్ద పెద్ద లోనెక్కలు పెట్టుకుని చాలా మంది చర్చిల్లో చూస్తున్నాం అమ్మాయిలు. అది వాళ్ళు చెప్పుకోవాలి, పాస్టర్ గారు చెప్పుకోవాలి, సేవకులు చెప్పాలి. మరి ఇది మంచి పద్ధతి కాదని చెప్పనేసి అలాగా మరి వాళ్ళు పూర్తిగా దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు అయితే అలా ఉండరు. దేవుని రక్షణ పొందిన వాళ్ళు అలా ఉండరు. వాళ్ళ యొక్క వేషధారణ వేరుగా ఉంటది. వాళ్ళ ముఖంలో దీనత్వం వేరు, వాళ్ళ ముఖంలో వెలుగే వేరు. అంతేగాని ఈ మేకప్ల వల్ల అందం ఏమీ రాదు. ఎంత అందంగా ఉండాలో అంత అందంగానే మన దేవుడు చేశాడు. ఈ అందాన్ని కాపాడుకోవాలంటే సాతానికి అవకాశం ఇవ్వకూడదు. వాడు ఒకవైపు లోకాన్ని చూస్తూ ఒకవైపు దేవుని వైపు చూసే వాళ్ళ యొక్క పరిస్థితులు అలాగే ఉంటాయి. అంచేత దేవునిలోకి పూర్తిగా వస్తే అలాంటివి ఎవరు కూడా ధరించరు. సో ఈ రోజులలో కుటుంబాల్లో భర్తలు ఎలా ఉంటారు అంటే, త్రాగుబోతులు ఉంటారు, వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు. కుటుంబంలో స్త్రీ ఆలోచన ఏంటంటే, నా భర్త మారాలి, అంటే నా భర్తని నేను ఎలా మార్చుకోవాలి అనుకునేవారు ఉంటారు. సో ఆ భర్తను ఎలా మార్చుకోవాలి, లేదా ఆ భర్త మారాలి అంటే ఆ కుటుంబంలో స్త్రీ ఏ పని చేయాలో చెప్పండి ఒకసారి. నిజమే, మీరు చెప్పినట్లుగాను చాలా మంది కుటుంబాల్లో భర్తలు త్రాగుతారు, మంచిగానే ఉంటారు కానీ ఆ వ్యసనం కలిగి ఉంటారు. మనిషికి ఒక వ్యసనం ఉంటుంది. తప్పు లేనోడు పాపం చేయనోడు ఎవరు కూడా లేరు. మరి స్త్రీగా తను ఏం చేయాలంటే తన భర్త కొరకు దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ప్రతి సమస్యకి పరిష్కారం ప్రార్థనే. ఇది ఒక పెద్ద ఆయుధం లాంటిది, దేనైనా ఖండించగలదు. పత్రికల్లోకి వెళ్తే చాలా మంది స్త్రీలు వారి యొక్క ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి నడిపించగలిగారని చెప్పి రాయబడి ఉంది. అంచేత అలాంటి వాక్యాలు చూసుకుని ధైర్యం కలిగి
దేవుని అడిగితే దేవుడు ఏదైనా చేస్తాడు, చేస్తా. ఏవైనా చేస్తాడు. మరి అది దేవునికి అంగీకారంగా మనం ఉన్నప్పుడు మరి కుదుర్చుకుని వెళ్తా ఉంటారు. అవకాశం ఉంటే వెళ్తారు, అవకాశం లేకపోతే మానేస్తారు. దేవుని సన్నిధికి అవకాశం ఉంటే ఉపవాసం ఉంటారంటారు, లేకుంటే లేదు, కుదరలేదండి అంటారు. అలా కాకుండా కుదుర్చుకుని అవకాశం కల్పించుకుని దేవుని దగ్గరికి వెళ్తే మరి ఆయన మన దగ్గరికి వస్తాడు కదండి. మనం దేవుని దగ్గరికి వెళ్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన్ని మన గృహాల్లోకి ఆహ్వానించాలి, కుటుంబ ప్రార్థన పెట్టాలి, పిల్లలకి ప్రార్థన చేయడం నేర్పించాలి, దేవుని మీద ఆధారపడడం కూడా నేర్పించాలి. మరి తన తండ్రి త్రాగిపోతే అనుకోండి, ఆ త్రాగిపోతూ తండ్రి మారాలి, తను కూడా పరలోకానికి వెళ్ళాలి గనక ఆ వ్యసనం అది సాతానుడి లక్షణం గనక దాని నుంచి విడుదల పొందాలని ప్రార్థన పూర్వకంగా ఆ భర్తని రక్షించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒకవేళ స్త్రీ రక్షింపబడ్డా పురుషులు రక్షింపబడడానికి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు పురుషులు ఎలా ఉంటారు అంటే, నువ్వు మందిరానికి వెళ్ళొద్దు అంటారు స్త్రీలని, లేదా ఇంట్లో వాళ్ళు అత్తో మామో లేదా ఉంటారు, అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు వెళ్ళొద్దు అంటారు. ఆ వెళ్ళొద్దు అన్న స్త్రీకి ఆ ఇంట్లో ఉండి దేవుని ఎలా స్తుతించాలి? అదండి ఇది చాలా గృహాల్లో వచ్చేదే. అభ్యంతరాలు రాక మానవని ఉంది బైబిల్లో. ఈ మొట్టమొదట కుటుంబీకులే విరోధులుగా మారిపోతారు. అవును, కుటుంబీకులే విరోధులుగా మారుతారు. వారి కొరకు కూడా తను ఓపికతో ప్రార్థించి వాళ్ళకి ఎలా చెప్పాలో అలా నచ్చ చెప్పుకోవడానికి, నచ్చ చెప్పినా సరే వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి ప్రార్థన చేయాలి. ప్రభా నేను అక్కడికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, నాకు ఏ ఆటంకం లేకుండా చేయాలి, వీళ్ళు నోర్లు ముగిస్తావో వీళ్ళని ఎక్కడికైనా పంపుతావో ఏం చేస్తావో నాకు అనవసరం అని చెప్పని గట్టిగా పోరాడి దేవుని ప్రార్థిస్తే తప్పని దేవుడు అవకాశం ఇస్తాడు. మా సంఘంలో కూడా మరి ఒక చౌదరి ఒక ఆవిడ ఉండేది. ఆవిడ్ని ఏం చేసేదంటే, పన్ను నొప్పి వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి పన్ను తీయించుకుని వస్తానని చెప్పి అబద్ధం ఆడి చర్చికి వచ్చింది. మరి వెళ్ళిన తర్వాత ఏ పని తీయించుకుని, అతను చాలా కఠినాత్ముడు, ఏ పని తీయించుకుని చూపించాలి కనుక ఒక పని తీయించేసుకునేది. అలాగా కొన్ని పనులు తీయించుకుంది. ఇప్పుడు కాదండి, తర్వాత భర్త కూడా మారాడు. ఈయనకి కనబడితే ఇంకా ఆయనకి తేడు జల్లు పాకేసినట్టు అయిపోయాయి అనమాట. ఇప్పుడు వస్తున్నారా మందిరానికి? ఇప్పుడు ఇక్కడ లేరు, బొంబాయిలో ఉన్నారు. అవునా? భర్త గారు రక్షించబడ్డారు, పిల్లలు రక్షించబడ్డారండి, కోటీశ్వరులు అయ్యారు నిజంగాను. ఆ కృతజ్ఞత మేము సిఎంసిలో కిడ్నీ ఆపరేషన్కి వెళ్ళినప్పుడే నాకు ఎందుకు చెప్పలేదు, నన్ను ఆత్మీయంగా నన్ను కని పెంచి వదిలేసారా, నేనున్నానని మర్చిపోయారా అని చెప్పనేసి ఎవరో లెటర్ ద్వారానే ఫోన్ ద్వారా చెప్పారట, ఎలాగున్నారు అయ్యగారు అని చెప్పంటే ఎలాగనేసి. ఆవిడ చాలా పెద్దది అనుకోండి మాకంటే. ఆవిడ అక్కడి నుంచి అసలు ఏసీ రూమ్ కాకుండా ఏసీ రూమ్ లో తప్ప ఇంకా మామూలు జనరల్ లో ప్రయాణం చేయదు ఆవిడ. అలాంటిది ఆవిడ జనరల్ బోగిలోనే వచ్చి హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేసి, ఆవిడ సిఎంసి పేషెంట్, ఒకప్పుడు యాక్సిడెంట్ లో చాలా పడ్డారు. అయితే వచ్చి మా దగ్గరికి వచ్చి 3 రోజులు మా దగ్గరకు ఉండి ఆయన స్వయంగా వండి పెట్టి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసి డబ్బులు తీసుకుని వచ్చి 50,000 70,000 తీసుకొచ్చి ఇచ్చింది. నేనున్నానని మర్చిపోవద్దు తమ్ముడు, నేనున్నానని చెప్పనేసి ఇంకా ఎంత బాధపడి అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా ప్రార్థన చేస్తుంటే జుట్టు ఈడ్చుకుంటూ రోడ్డు ఎక్కేదాకా ఈడ్చుకుంటూ కొట్టుకుంటా వెళ్ళే పురుషులు కూడా ఉన్నారు ఆ చర్చిలో. వాళ్ళందరూ ప్రభువుని నమ్మారు, ప్రభు నమ్ముకున్నారు. ఈయన కనబడుతుంటే కాలర్ పట్టుకుని కొట్టేసిన వాళ్ళు కూడా చాలా మంది, చాలా ఎదుర్కొన్నామండి ఇలాంటివన్నీ కూడా. కానీ వాళ్ళందరూ ఈ రోజు ప్రభువులో ఉన్నారు. ఎందుకు? ప్రార్థన పరిస్థితులను మార్చినది కదా. మా పాస్టర్ గారు అయితే అది గొప్ప విజయాన్ని చేకూరుస్తుంది అని చెప్పని, అంచేత ఎక్కువ ప్రార్థన చేస్తాం, ఎక్కువ ఉపవాస కూటాలు పెట్టుకోవడం. మరి నిజంగా ఉపవాసం ఉండి వస్తారు, ఎక్కువ కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తారు. మరి లేకుంటే ఇంత జనాంగం మనకి సంపాదించలేము కదా. కన్నీళ్లు దేవుని కొరకు ఒలికించాలి కానీ మన పరిస్థితుల గురించి, మన సమస్యల గురించి, మన బాధల గురించి ఒలికించడం వేస్ట్. అది దేవుని దగ్గర దేవుని కొరకు కారిస్తే దేవుడు అయ్యేట్లకి విలువ కడతాడు కదా. విలువ కట్టి ప్రతి కన్నీటి బట్టికి విలువ ఇస్తాడు. ఈ లోకంలో ఎవరు విలువ కట్టరు, మనం ఎవరికీ అవసరం లేదు, మనం చూసేవాళ్ళు కూడా ఉండరు, మన గోడు వినేవాళ్ళు ఉండరు. కానీ దేవుడికి అన్ని తెలుసు, మన సంచారాలు ఏంటి, మన కన్నీళ్ళు ఏంటి, అన్నిటికీ విలువిస్తాడు కనుక అలాగా మరి సంపాదించుకోవచ్చు. ఆ ప్రజల్ని, ఆ కుటుంబాన్ని వాళ్ళు రక్షణలో కూడా నడిపించుకోవచ్చు. ఎందుకంటే స్త్రీ చేయండి ఏమీ లేదు, సాధించేది ఏమీ లేదు. అన్ని రంగాలు చూసినా స్త్రీలే కదా. మరి వాళ్ళకి ఆ జ్ఞానం ఎలాగిస్తే దేవుడు ఇస్తాడు. అంచేత క్రైస్తవ స్త్రీలకి మరింతగా ఎక్కువ ఇస్తాడు దేవుడి జ్ఞానం కదా. అంచేత మరి అలాంటి ఇబ్బందుల్లో ఎదుర్కొన్న స్త్రీలకి నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థన చేయండి గట్టిగా, ఎక్కువ సార్లు చేయాలి. ఎంతసేపు చేస్తున్నామని చెప్పి మరి వాళ్ళు లెక్క వేసుకోవాలి.
దశమ భాగం ఇస్తాం 2 గంటలు. అంతే కదా! రోజులో 24 గంటలు దశమ భాగం 2 గంటల కొన్ని నిమిషాలు ఉంటాయి. అంతకంటే రోజుకి పెంచుతూ నీ బలం ప్రార్థనలో బలంగా ఎదిగితే నీకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రతీదీ సాధ్యమవుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది మీ విజయానికి కారణం ప్రార్థనే అని. అవునండి. ఇంకో విషయం ఏంటంటే అమ్మా, స్త్రీలు విషయానికి వచ్చేసరికి మందిరంలో ఎలా ఉండాలి స్త్రీ సంఘంలో? మందిరాల్లో ఎలా ఉండాలి అంటే మాదిరిగా ఉండాలి. ప్రతి ఒక్కరితో కూడా సహవాసం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరితోటి కూడా మాట్లాడాలి. మరి సంఘంలో అనేక విషయాలు చెప్తా ఉంటారు. దేవునికి వాక్యం వినే సమయంలో చాలా మంది నిద్రపోతా ఉంటారు కొంతమంది కదండి. బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు మాత్రలు వేసుకుంటారేమో, ఆ మొత్తికి నిద్రలో పోతుంటారు. వాళ్ళు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వస్తే అవి ఏమీ ఆటంకాలు రావు. మరి నా సంఘంలో నేను చూసేది ఎవరు కూడా నిద్రపోరు సాధారణంగా. ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు. నేను చెప్తాను అది కూడా నిద్ర కూడా కలిగజేస్తే కూడా సాతానుడే. మరి మనం వెంట ఏమొస్తున్నాయో చూడాలి. కృపాక్షేమం మన వెంట వచ్చినప్పుడు సాతాను మన వెంట రాలేడు. అంచేత రాగానే ప్రార్థన చేసుకుంటాం. దేని వాక్యం చక్కగా వినాలి. వాక్యానికి విధేయత చూపించాలి. మరి ఆ మన వెనకాల ఉన్న విశ్వాసులు అంటే మనకంటే వెనకగా వచ్చిన వాడు, దేవునిలోకి వచ్చిన వాళ్ళకి మనం మాదిరిగా ఉండాలి. సేవకునికి సహకారంగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే యవనస్తురాళ్ళు ఉన్నారు, సేవకురాలు అని కాదు కానీ యవనస్తులు ఉన్నారు. అంటే ఇంటర్, డిగ్రీ వాళ్ళు చదువుతున్న స్త్రీలు ఉంటారు కదా. ఈ లోకాన్ని ఎలా జయించాలి వాళ్ళు? లోకాన్ని నుంచి అంటే లోకం ఆశ చూపిస్తా ఉంటది స్త్రీకి. దాన్ని ఎలా ఎదుర్కొంటారు వాళ్ళు? అందుకే సంఘంలో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సండే స్కూల్ ఉంటాయి. బాల్యం నుండి కూడా బైబిల్లో ఏముంది? నీ బాల్యం నుండే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని అని ఉంది. అది సండే స్కూల్ లో మనం చెప్తాం. చిన్నప్పుడే నీ దేవుడు ఎవరు అంటే యేసు అని చెప్పగలుగుతారు. అంతే కదా. వాళ్ళకి ప్రార్థన నేర్పిస్తాం, వాక్యాలు నేర్పిస్తాం. సండే స్కూల్ బాల్యం నుంచి అలా ఎదుగుతూ ఉంటారు. మరి కొంతమంది యవనస్తులు వస్తారు. యవనస్తులకి కూడా ఏం చేస్తాం? యూత్ మీటింగ్ పెడతాం. యూత్ మీటింగ్ పెట్టి చక్కగా 119 కీర్తన ఉంది కదా, యవనస్తులు ఏం చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు. నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళనే కదా అని చెప్పి అంచేత వాక్యంలో వాళ్ళని బాగా ఉంచాలి. ఎక్కువ యూత్ మీటింగ్స్ మా సంఘంలో కాకుండా ప్రత్యేకంగా ఏదోటి కార్యక్రమాలు వారి కొరకు ఏర్పాటు చేసి ఖాళీగా లేకుండా దేవుల్లో ఉండేలాగా వాళ్ళు మనం చూసినట్లయితే వాళ్ళు నిలబడతారు. అంటే ఈరోజు స్త్రీలు శోధన ఎదుర్కోవాలి అంటే, ఈ లోకమైన శోధన ఎదుర్కోవాలంటే ప్రార్థన అని చెప్పారు. ఒక క్రైస్తవ స్త్రీ కావచ్చు లేదా క్రైస్తవుని ఎరగని స్త్రీ కావచ్చు, లోకాశలో త్వరగా పడిపోతున్నారు. అలా లోకాన్ని జయించగలగాలి అంటే, నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఆ యవ్వన స్థితిలో నుంచి దాటుకుంటూ వచ్చిన వారు. ఇంటర్, డిగ్రీ అనేది చాలా కఠినమైన స్టేజ్. అది చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ స్టేజ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఎలా బ్యాలెన్స్ చేయాలంటే, మరి యవనస్తులు అనేది బైబిల్ కూడా ఎక్కువ చదువుకుంటా ఉంటారు. బైబిల్ వాక్యం చదివితే వాక్యం శుద్ధి చేస్తుంది కదా. వాక్యము ప్రార్థన 2 జత. సుఖము దుఃఖము ఎలాగ జత, వాక్యము ప్రార్థన అలా జత. 2 ప్రతిరోజు ఎవ్రీడే ప్రార్థన చేయకుండా మనుషులతో మాట్లాడకూడదు అని నా నియమం. ఆ తర్వాతే నేను ఎవరితోన్నా మాట్లాడతాను. అలాగే వాక్యం చదవకుండా ఆహారం తీసుకోకూడదు. 3 పూటలా తినేస్తాం, రకరకాల స్నాక్స్ అన్ని తినేస్తాం. ఈ మట్టి దేహాన్ని పోషించడానికి, ఆత్మను పోషించడానికి ఆత్మీయ ఆహారం కావాలి కదా. ప్రతిరోజు ఆ పాస్టర్ గారే వచ్చి చెప్పడం జరగదు కదా. ఆదివారం వెళ్తారు, ఉపవాస ప్రార్థనకు వెళ్తారు, యూత్ మీటింగ్ వెళ్తారు తప్ప ఇంకా ఉండదు కనుక ప్రతిరోజు వాక్యం చదివే అలవాటు చేయాలి వాళ్ళకి. అది వాళ్ళకి దాని మీద ఏదో చిన్న పోటీ పెట్టు, బైబిల్ త్వరగా పూర్తి చేయాలి, మరి ఇన్ని కీర్తనలు కంటత పెట్టాలి, ఇన్ని సామెతలు వాక్యాలు రావాలి, ఏదో పెడితే అవి వాళ్ళని ఏదో 10 సార్లు చేసిన ఒకసారి దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు. అలాగా. ఎందుకంటే హృదయం ఘోరమైన వ్యాధి కలిదని ముందే రాయబడి ఉంది కనుక అది ప్రతి చిన్నదానికి శోధింపబడతాం. శ్రమలు వస్తాయి అంటే ఇలాంటి శోధనలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే సాతానుడు ఈ భూమి అంతా పరిపాలించేది ఆడే కనుక వాడు ఏ రకంగా పడగొట్టాలో, నిన్నేలా పడగొట్టాలో వాడికి బాగా తెలుసు. ఎందుకంటే వాడి జ్ఞానం ఉంది వాడికి. అంతకన్నా జ్ఞానం వస్తే తప్ప వాడిని మనం ఓడించలేము కనుక వాక్యం చదువుకుంటూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు కనుక, మనతో మాట్లాడతాడు కనుక వాక్యం ద్వారా
శక్తిని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని తోడు ప్రార్థన ఆయనతో వాడిని సో ఇంతవరకు కూడా స్త్రీ ఎలా కుటుంబాన్ని నడిపించాలి లేదా కుటుంబాన్ని ఎలా మార్చుకోవాలన్న విషయాలు తెలియజేశారు కదా. సో ఇప్పుడు మీ విషయానికి వచ్చేసరికి మీరు స్త్రీల సదస్సుకి వెళ్తారు. సో మీరు ఒక అమ్మగారు స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ప్రసంగించే సమయం ఉంటుంది. అవును. సో ప్రసంగానికి సమయం ఇస్తారు. ఆ ప్రసంగాన్ని ఎలా సిద్ధపడతారు? ఎక్కువ ఆ స్త్రీ విశ్వాసుల దగ్గరికి ఎక్కువ వెళ్తాను గనక పెద్ద సదస్సులు ఎక్కువగా ఏం పెట్టం. ఆయన ఇంటప్పుడు ఎక్కువగా పెట్టేవాడు అనుకోండి. ఈ మధ్య మళ్ళీ పెట్టడం లేదు. సేవకురాలు ఎలా ఉండాలో సేవకుల సదస్సులో చెప్తాను. ఈ స్త్రీల కూటంలో స్త్రీలు వారి గృహాన్ని ఎలా కట్టుకోవాలో, వారి విశ్వాస జీవితాన్ని ఎలా బలపరచుకోవాలో దానికి ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా వాక్యం సిద్ధపడి నేను వ్యక్తిగతంగా ఎలా సిద్ధపడతారు మీరు వాక్యం ప్రార్థన చేస్తాను. తెల్లవారుజాను ప్రార్థన నాకు అలవాటు. తెల్లవారుజాను లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ విషయం చెప్తాను. ఈ రోజు నేను బయటకు వెళ్తాను కదా ప్రభా, స్త్రీల కూటానికి వెళ్తున్నాను, వాళ్ళకి నేను ఏం చెప్పాలి, మీరు నాకు ఏది బయలుపరిస్తే నేను ప్రిపేర్ అవుతానని చెప్పనేసి అనుకుంటాను. అనుకుని ప్రార్థన చేసుకుంటాను. దేవుడు నాకు ఏదో ఒకటి థాట్ ఇస్తారు. ఆ షోలమిత గురించి చెప్పాను, లేకపోతే షారోన్ పుష్పం గురించి ఏదో ఒకటి ఒక ఆలోచన ఇస్తే అది నేను 10 సార్లు చదువుకుంటాను. నాకు బైబిల్ జ్ఞానం తక్కువ, నేను ఏ ట్రైనింగ్ లేదు, విన్నదే నేను చెప్తాను. నేను మీ ద్వారా ఒక వాక్యం విన్నాను, ఆ వాక్యం ఎవరికో ఒక చెప్పే వరకు నాకు స్థిమితుంది. అలాగనమాట. అలా నేను విన్నాయన్నీ గుర్తుపెట్టుకుంటాను, రాసుకుంటాను. నాకు అది ఉంది, ఆ హ్యాబిట్. రాసుకుంటాను. అవి ఏమి చదవను, కానీ బుక్స్ చదివి నేను చెప్పడం అనేది నాకు ఇష్టం ఉండదు అంతగా. ప్రభు ప్రేరేపణ ఏది ఇస్తే అది నేను చెప్పాలని అనుకుంటాను. అలాగే దేవుడు నడిపిస్తాడు. చాలా మంది ఆత్మీయంగా అలాగే బలపడుతున్నారు. సో ఇప్పుడు స్త్రీల విషయానికి వచ్చేసరికి చాలా మంది సమర్పణ కలిగి చెవులే గాని మొక్కి గాని నగలు గాని వేసుకోరు. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. సో అలా వేసుకోవడం మంచిదంటారా, తీసేయడం మంచిదంటారా? మంచి ప్రశ్న వేస్తారు. చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను ఈ ప్రశ్న. మరి ఆ ప్రభు ప్రేరేపిస్తే వాక్యం చదివేటప్పుడు ప్రభు ఖచ్చితంగా మాట్లాడతారు. మీ మీద ఒక ప్రణాళిక ఉంటుంది, నా మీద ఒక ప్రణాళిక ఉంటుంది. నీవు ఎలా ఉండాలో అది దేవుడు ఆ విధంగా నీతో మాట్లాడతాడు. నేను ఎలా ఉండాలో నాతో దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడు. మరి నేనైతే అలా వాక్యం ద్వారా ప్రేరేపించబడి నన్ను తీసివేయడం జరిగింది. 78లోనే తీసివేయడం జరిగింది. పెళ్లికి బలవంతంగా మా వాళ్ళు పెడితే తర్వాత నేను దేవునికి ప్రతిష్ఠించేసిన బంగారం అంతా కూడా అలా దేవుని కొరకు సమర్పించుకుని పూర్తిగా పెట్టుకోకూడదని నిర్మించేసుకున్నాను. అలాగా దేవుని కొరకు సమర్పించుకుని వారి యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదలను బట్టి వారంతటా వాళ్ళే దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళే తీసేస్తారు. వాటి మీద యావలింపు కలిగి చేస్తారు, అయిష్టం కలిగి చేస్తారు. వాటిని పెట్టుకోలేమంతే. ఒకరు పెట్టుకుంటున్నారు అంటే ఇంకా వాళ్ళకి టైం దేవుడు అవకాశం ఇస్తారు. ఏదో రోజున వాళ్ళు కూడా పెట్టుకోవడం తప్పని నేను అన్నాను. వాటిని ప్రేమించకూడదు. ఏంటంటే ఏదైనా ఎక్కువగా దేవుని కంటే ఎక్కువ దేని ప్రేమిస్తే అదే మనకు విగ్రహం, అదే విగ్రహారాధన. అంతేగాని ప్రత్యేకంగా బొమ్మలకి పూజలు చేయడం అనేది విగ్రహారాధన కాదు. మనకి అక్కర్లేని వాటిని దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తే అది మనకి ఒక విగ్రహంతో సమానం కనుక వాటిని ప్రేమించినప్పుడు దాని మీదే మనసు ఉంటది. లోతు భార్య చూడండి, ఇది దాటి వెళ్ళిపోండి, ఎక్కి వెళ్ళిపోండి అని చెప్పని దూతలు చేతి పట్టు నడిపించే వరకు బాగానే వెళ్ళిపోయారు. లోతు బాగానే వెళ్ళిపోయాడు. ఈయనేం చేసింది, వాటి మీద మనసు, ఆ మైండ్ రాకుండా ఉండాలంటే దేవుళ్ళు ఎదగాలి. అది ఏ వరకు కూడా వాళ్ళు తీయలేరు. తీసిన తర్వాత వాళ్ళే చెప్తారు, దేవుడు నాతో మాట్లాడే నేను తీసేస్తాను. మరి ఒక మా పాప ఉందో, మా పాప అద్దం ముందు కళ్ళలోని అద్దం ముందు నిలబడితే ఏమి అసలు మొదట్లో ఏం పెట్టలేదు వాళ్ళకి. మరి అయితే అంత ఏమీ లేకుండా అయినా నేను చాలా అందంగా ఉన్నాను కదా అనుకుంటున్నానట. అనుకుని నాకు ఎలా కళ వచ్చిందమ్మా అని చెప్పింది. నేను ఇంతవరకు చెప్పలేదు, ఇప్పుడు మీతో చెప్తున్నాను. చెప్తే అంటే దేవుడు అర్థము వాక్యం లాంటిది కదమ్మా, దేవునితో నువ్వు ఇలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయనకి కొన్ని కోరికలు ఉంటాయి, మనం ఎలా ఉండాలో ఎలా భక్తి చేయాలో అనేది కోరికంటే ఆయనకి ఎక్కువ. ఆయన చేత నువ్వు సేవకురాలు అయ్యావు కదా, ఆయన చేత నువ్వు తీసేస్తే విశ్వాసం అందరూ తీసేస్తారు. ఎందుకు తీసేశారు అమ్మగారు ఇట్లా చెప్తావు అంటే ఉండడం మంచిది. అంటే వాళ్ళంతా అన్యుల నుంచి వచ్చిన వాళ్ళే. ఆయన చేత ఆ దేవుడు అలా మాట్లాడతాడు అంటే లేదులేమమ్మ తీస్తాను తర్వాత తీస్తానంటూ అలాగే ఉంచుకుంది. తన భర్త అభ్యంతరం మీద ఉంది అన్నమాట. అది నా తర్వాత నీ ఇష్టం, దేవుడి సూటిగా మాట్లాడతాడు. అది మనం నష్టపోకముందే మనం మేలుకోవాలా. మేలుకుని ఆయన మాట ప్రకారం ఆయన చూపించిన
దృశ్య రూపంగా చూపించాడు. ఎందుకంటే చాలా సార్లు నీతో మాట్లాడే ఉంటాడు, నువ్వు గమనించుకుని ఉండు, అంచేత స్పష్టంగా అర్థంలో చూపించాడు అని చెప్పాను. అలాగా మా మాట్లాడితే వాళ్ళంతటా వాళ్ళు తీసేస్తారు, వాటిని ప్రేమించకూడదు. అది మరి దేవుడు మేము ఆడకుండా మాకు ఈ బంగారం ఇచ్చారండి, వెండి ఇచ్చారని చాలా మంది స్త్రీలు చెప్తా ఉంటారు. అనుభవించండి, సంతోషమే. అది ఎందుకొరకు ఉపయోగించాలి అంతవరకే ఉపయోగించాలి తప్ప వాటి మీద ఎక్కువ మనసు నిలుపుతుంది. ఎందుకంటే అవన్నీ బయట పారేసి ఒక 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 దినం వస్తుంది, ఆ రోజు అవి ఏమి మిమ్మల్ని రక్షించలేవు అని దేవునికి అంగీకారంగా, దేవునికి మహిమకరంగా మనం ఉండాలని చెప్పి అదే ఎక్కువ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి అని చెప్తాను. సో 48 సంవత్సరాల నుంచే రక్షణలో ఉన్నారు మీరు ఆత్మీయ స్థితిలో. సో ఇప్పటి వరకు బైబిల్ ఎన్నిసార్లు కంప్లీట్ చేసి ఉంటారు? నేను బాబు చాలా తక్కువ. అయితే ఇంకో విషయం ఏంటంటే వాక్యం విషయానికి వచ్చేసరికి చాలా మంది స్త్రీలు చదివే వారిగా ఉండరు, భయపడే వారిగా ఉంటారు. అంటే ఇప్పుడు సంఘంలో పాడబాడాలని సిగ్గుపడతారు చాలా మంది. పాడేవారు ఉంటారు కాదని అలా పాడడానికి సిగ్గుపడే వారికి లేదా వాక్యం వచనం తీసి చదివి రిఫరెన్స్ అందించాలి అన్న ధైర్యం వారికి కలగాలంటే మీరు ఏమైనా సలహా ఇవ్వగలుగుతారు అలాంటి వారికి? చదువు లేని వారికి నేను ఒక విషయం చెప్పాను బాబు, మీకు వాక్యం చదువుకోవాలి, బైబిల్ తప్పనిసరిగా చదవాలి కదా, మీ కళ్ళు ఉన్నప్పుడే బాగా చదువుకోవాలి కనుక మరి చదువు నేర్చుకోండి అంట. చదువు నేర్చుకున్నాను. చదువుకునే అవకాశం కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా సంఘంలో ఒక సహోదరి ఉండేది, తనకి పాట పాడాలని, చూసి పాడాలని, మంచి స్వరం, బైబిల్ అందరూ అందిస్తుంటే తను అందించలేకపోయింది. తను చదువు రాదుగా అందించదు. ఏం చేయాలంటే నేను ఏ చెప్పాను, ప్రార్థన, నాకు చూసి చదవడం వచ్చేది ప్రభా, దేవునికి అసాధ్యమైంది ఏది లేదమ్మా, నువ్వు రాయలేకపోయినా చదివితే చాలు కదా, నీకు చూసి పాడితే చాలు కదా. ఆ వరం దేవుడు ఇచ్చాడు. చక్క చదువుతుంది, పాడుతుంది. అలాగే 2-3 జరిగింది. అంచేత మీరు చదువుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా నేను చదువు నేర్పుతాను. మా కోడలు MA చేసింది, తను చక్కగా చెప్తుంది, తను చదువు నేర్పుతుంది. బైబిల్ తప్పనిసరిగా చదువుకోవాలా, ఇతరులకు మనం చెప్పాలి కదా. మరి ఇంతకాలం నీకు అవకాశం ఇచ్చిన నువ్వు చదువు నేర్పుతానని నువ్వు వెళ్ళలేదని చెప్పి నేను అడిగినప్పుడు సమాధానం చెప్పగలగాలి. ఇప్పుడు చెప్పకపోతే మంచిదండి. ఇంతవరకు చాలా చక్కని విషయాలు మెర్లిన్ ప్రేమ్ సాగర్ గారు తెలియచేశారు. స్త్రీ ఎలా ఉండాలి, ఎలా కుటుంబాన్ని నడిపించాలి, ఎలా కుటుంబంలో స్త్రీ ముందుకు వెళ్ళాలి అనే విషయాలన్నీ కూడా తన అనుభవంలో నుంచి, గడిచిన 48 సంవత్సరాల పరిచర్య అనుభవంలో నుంచి చాలా అద్భుతమైన విషయాలు తెలియచేశారు. కాబట్టి వీరి గురించి, వీరి కుటుంబం గురించి, వీరి సంఘం గురించి ప్రార్థన చేద్దాం. ఈ ప్రణయ్ టాక్స్ 365 ఛానల్ ఇంత కంటే ఇంకా అధికమైన ఇంటర్వ్యూలు ఇచ్చేలాగున ఇలాంటి అనుభవం కలిగిన వారిని మీ ముందుకు తీసుకురావాలి అంటే మీ నుంచి మీ కోరిక అనేది ఒకే ఒక చిన్న ప్రోత్సాహం ఏంటంటే మా ఛానల్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.